కర్నూలు జిల్లాలోని ఆధోని పట్టణంలోని అమరావతి నగర్ ప్రజలు అభివృద్ధికి నోచుకోక తీవ్ర నిరాశలో ఉన్నారు. గత 2 దశాబ్దాలుగా తమ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ లలితమ్మ, ఆమె భర్త బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ గత 4 ఏళ్లుగా తమకు కనిపించలేదని, చుట్టంచూపులు వచ్చి వెళుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉండటం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నరకం చూస్తున్నామని వాపోతున్నారు. భారీ గుంతల కారణంగా పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారని చెబుతున్నారు. వీధి దీపాల కోసం ఫోన్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడని మహిళలు కౌన్సిలర్పై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న నేతలు ఆ తర్వాత మొహం చాటేశారని, కనీసం సమస్యలు కూడా పట్టించుకోవడం లేదని అమరావతి వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కౌన్సిలర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీ పేరు? ఇక్కడ రోడ్లు లేవు, ఏం లేవు. యా కౌన్సిలర్ కానీ లేడు ఇక్కడ. ఇన్ని వద్దులే ఒక్కసారి కానీ వచ్చి తొంగి చూడలేడు. లైట్లు పోతే ఫోన్ చేయాలంట వాళ్ళకి. మేము ఫోన్ చేసి గుంత అడిగితే వేసినాం కదమ్మా అని 2 టాటర్లు వేస్తారు, పోతారు. కౌన్సిలర్ వచ్చి ఇంటింటికి వచ్చి అడిగితే మీ సమస్యలు ఏమని మేము చెప్పేది. ఒక్క స్వామి కానీ రాడు, ఒక ఎమ్మెల్యే కానీ రాడు ఇక్కడికి. ఎమ్మెల్యే మన వచ్చినాడు అడిగి గెలిచే ఆయమ్మ చదువుకునే ఆయమ్మకి వచ్చింటే అదే పనికే వచ్చి రోడ్డు చూస్తానంటాడు. మరి అదే పనికే పోయి మరి అడగాలంట వాళ్ళకి రోడ్డు అడిగేకి. ఇక్కడ అసలుకి ఎవరు రారు చూడు సార్. మేము ఇంతే ఉన్నాం 20 ఏళ్ళు 30 ఏళ్ళే. ఎవరు పట్టించుకోరు, ఎవరు రారు ఇక్కడ. ఏమన్నా అంటే వస్తామంటారు. ఓట్లు అడిగేటప్పుడు అంటే ఇంటింటికి వచ్చి అడిగిపోతారు. మరి వేసరా లేదా, ఉంటారా లేదా, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉండవి, ఆ ఓటే అడిగిపోతారు. వచ్చి దీనికి వేసారనే దానికి వేసారనే అని అడుగుతారు. ఎనుమగొడ్డు చచ్చిపోయి మనిషి చచ్చిపోయింది అట్లా ఇడిచేవాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు కదా వాళ్ళు. కానీ అది నోరు లేకుండా జీవని ఊక ఇడిచారు. మనిషి చచ్చిపోయింటే. మీ పేరు? నా పేరు శాంతి సార్. మా పేరు చూసాడు. ఎవరు? ఎట్లా